కన్య రాశి వారు ప్రాణం పోయినా సరే ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్ళొద్దు. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళినట్లయితే ఊహించని ప్రమాదాలనేవి జరిగి మీరు మీ కుటుంబము చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా రాబోయే 48 రోజుల్లో వచ్చేటప్పటికి రాహుకేతులు తమ ఉగ్ర రూపం అనేది దాల్చుతారు. మే నెలలో ఎండాకాలం ఎండలు బాగా ముదిరి ఉంటాయి. అంటే బాగా ఎండలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వేడి ఎలాగైతే ఉంటుందో వాతావరణంలో అలాగే ఈ సమయంలో రాహుకేతులు కూడా అంతే వేడిగా తమ యొక్క ఉగ్ర రూపాన్ని దాలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి అసలు ఆ వెళ్ళకూడని ప్రదేశాలు ఏంటి, వెళ్తే మీకు ఏ రకంగా నష్టం జరుగుతుంది ఏంటనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. అది తెలియాలంటే మీరు వీడియోని కాస్త ఓపికగా ఓర్పుగా మీరు ప్రత్యేకంగా కూర్చోకపోయినా ఏదైనా పని చేసుకుంటానైనా సరే వీడియోని చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కొన్ని ఏముందిలే అని చెప్పేసి కొట్టి పడేస్తూ ఉంటాం. మనుషులకి ఏంటంటే ఏదైనా సరే కాస్త అంటే తేలిగ్గా దగ్గరికి వచ్చింది ఏదైనా కానివ్వండి అంటే కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. కష్టపడి దక్కించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే ఈ కన్య రాశి వారు మీరు చేసుకున్న పుణ్యం వల్ల మీరు చేసుకున్న పూజల వల్ల మీ యొక్క మంచితనం వల్ల దైవమే ఆ పరమేశ్వరుడు మీకు ఈ వీడియోను మీ కంట పడేలా చేశాడు. భగవంతుడు మనకు కొన్ని సందర్భాల్లో కొంత మనల్ని అంటే భుజం తట్టి లేపుతున్నట్లుగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు అని అవి అర్థం చేసుకుంటే మనం అదృష్టవంతులం అవుతాం. ఏమిందిలే అని కొట్టి పారేసిన ఎంతోమంది కూడా కాలగర్భంలో కలిసిపోయారండి. కనురెప్ప కాలంలో మనకు మంచి జరగాలని జరగచ్చు, అలాగే నష్టాలు జరగాలన్నా జరగచ్చు అనమాట. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మీకు జరగకూడదు. కాబట్టి ఈ వీడియో నేను కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇలా నా రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాడు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు, అలాగే వెళ్ళాల్సిన ప్రదేశాలు కూడా నేను చెప్తాను. అక్కడికి వెళ్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది సహాయంగా ఉంటుంది నలుగురి మిత్రులకు చేరడం కోసం. కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి బంధుమిత్రులు లేదా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. వీడియో లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయడం వలన ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కన్య రాశి వారిని మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచి మనస్సు కలిగినటువంటి వారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు, నిదానస్తులు, నెమ్మదస్తులు. గబక్కన నోరు మాట అనేది తూలి ఎవరిని కూడా ఒక మాట అనరు, ఒకరిని బాధ పెట్టరు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనుషుల ముందు ఒక రకంగా, మనుషుల వెనకమాల ఒక రకంగా, ఇట్లా ఒక మనుషులు 10 మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ కన్య రాశి వారు అలా కాదు. వాళ్ళు ఎప్పుడైనా సరే బయట కానీ లోపల కానివ్వండి ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి మంచిని కోరుకుంటారు. జనం గురించి క్రూరత్వంగా ఆలోచించి ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలో ఏంటనేది ఇలాంటి ఆలోచనలు అనేవి వీరు పొరపాటును కూడా చేయరనమాట. దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు, అలాగే పెద్దలను అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. భాగస్వామిని కానివ్వండి లేదా బిడ్డలను కానివ్వండి వాళ్ళ కోసం ఎంతైనా సరే కష్టపడి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలి. ఆ కష్టం ఏదైనా ఉంటే వాళ్ళ మీద కానీ వెళ్ళిపోవాలని చెప్పేసి కుటుంబం కోసం రెయ్యింబవళ్ళు తపనపడి నిస్వార్థంగా చేసేటటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి కన్య రాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో వాళ్ళు నిజంగా పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవచ్చు. వాళ్ళను అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా వీరి గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అయితే వీళ్ళు అసలు ఎలాంటి పొరపాట్లు లేవా అంటే ఒక మంచిని చెప్పినప్పుడు ఖచ్చితంగా పొరపాట్లు కూడా చెప్పాలన్నమాట. ఇంకా గొప్ప స్థాయికి చేరే అవకాశం అనేది ఉంటుంది. మరి ఆ పొరపాట్లు ఏంటంటే ఈ కన్య రాశి వారికి కొంచెం ఆవేశం, కోపం, తొందరపాటు ఇలాంటివి అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు నిదానంగా నిమ్మలంగా ఉందాం, ప్రశాంతంగా ఉందాము. ఏదైనా సరే మన మనసుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఏది కూడా మితిమించి ఆలోచించకూడదు, మితిమించి పట్టించుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడే మళ్ళీ పప్పులో కాలేస్తూ ఉంటారనమాట. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే క్షణం కూడా అనుకున్నంతసేపు కూడా మాట మీద నిలబడలేరు. మళ్ళీ వెంటనే జారిపోతూ ఉంటారు. ఆవేశం, కోపం, తొందర, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకొని ఆలోచించి మనశ్శాంతి లేకుండా వాళ్ళే నరకం చూపించుకుంటూ ఉంటారు.
ఇలాంటి క్రమంలో కుటుంబ సభ్యులతో కూడా వీళ్లకు గొడవలు రావడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా పట్టించుకోవడం, ఇలాంటివి చేయడం వలన వారి కుటుంబంలో మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరే ఇక్కడ చెప్పినటువంటి పొరపాట్లు సరి చేసుకొని ఏదైనా సరే భగవంతుడు ఉన్నారు అని చెప్పేసి మీరు ప్రతిదీ కూడా ఆయన మీద భారం వేసేసి మీరు ఎంతవరకు చేయాలో మీ ధర్మం ప్రకారం అంతవరకు చేసి మిగిలినంతా కూడా దేవుడి మీద భారం వేయండి. అంతేకాని మీరు ప్రతిదీ కూడా అతిగా ఆలోచించుకుంటూ పోతే మీకు ఎలాంటి సుఖం అనేది ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలండి. ఎందుకంటే మానసికంగా మీరు ఎంత నలిగిపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు అన్నది మీ మనసుకు మాత్రమే తెలుసు. మీరు నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు అన్నమాట. కాబట్టి అలాంటివి జరగకూడదు. మీరు ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మీకు వచ్చేటప్పటికి ఈ ప్రయాణాలు అంటే ఈ రోజుల్లో వచ్చేటప్పటికి ప్రయాణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అది పెళ్ళిళ్ళు కావచ్చు, మీకు బంధువుల తరపున పెళ్ళిళ్ళకు కావచ్చు, శుభకార్యాలకు కావచ్చు, లేకపోతే ఏదైనా దూరపు బంధువులకు సంబంధించి ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద కావచ్చు. ఇట్లా ఏంటంటే మీకు ఎక్కువగా ప్రయాణాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ శాతం ఎండలు కదా, మనం బయటికి ఎక్కడికి వెళ్తాంలే అని అనుకున్నప్పటికీ కూడా గట్టిగా చేయాల్సినటువంటి ప్రయాణాలు అనేవి మీకు ఈ రోజుల్లో గట్టిగా తగులుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి తారీఖులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మే నెల మొత్తం కానివ్వండి, మీకు ఎలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మాత్రం ఎంత అవసరమైన, ఎంత అర్జెంట్ అయినా సరే ఈ ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు. అది ఫ్రెండ్స్ పిలిచారనో, లేదా బంధువుల దూరపు చుట్టరికం, లేదా బాగా దగ్గర చుట్టరికము అదని ఇదని చెప్పేసేసి మీరు ఏ కారణం చొప్పున మీరు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం మీరు దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే, శనిదేవుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే రాహుకేతులు కూడా తమ యొక్క ఉగ్ర రూపం అనేది ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట. మీ జాతకం ప్రకారం ఇంకా వీటితో పాటుగా మీకు పితృదోషాలు, పితృశాపాలు అనేవి ఎక్కువ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం యొక్క ఆగ్రహానికి కూడా మీరు గురవుతారు. మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ కులదైవం కానివ్వండి, పితృదేవతలు కానివ్వండి, లేదా మీరు నమ్ముకున్నటువంటి దైవం కానివ్వండి, ప్రజలు, దేవుళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. అక్కడికి వెళ్తే మాత్రం మీరు అన్నిటినీ కూడా, అంటే ఇక మీరు జరగాల్సిన దాన్ని అన్నిటికీ కూడా సిద్ధపడి మీరు వెళ్ళినట్లే అవుతుంది. అంత నెగిటివిటీ అనేది మీకు అక్కడ ప్రవేశిస్తుందన్నమాట. కష్టాలను, దరిద్రాలను, బాధలను మీరు కొనుక్కొని తెచ్చుకున్నట్లే. ఇప్పటిదాకా పడేది చాలు, ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటేనే మీరు ఆ ప్రదేశాలకు వెళ్తారు. కాబట్టి ఆ ప్రదేశాలకు డబ్బు అంటే మీకు తెలియదు, తెలిస్తే ఎవరు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకోరు. అంత చెడు ఉన్నా కానీ మీరు ఏంటంటే తెలియక వెళ్తున్నారనమాట. తెలియక వెళ్ళి చేతులారా కష్టాలను కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. తెలిసినా కూడా చేశారనుకోండి, అది కర్మ. దానికి మనం ఎవ్వరూ చేయగలిగేది ఏమీ లేదు. కానీ చాలామందికి తెలిస్తే ఇలాంటి విషయాలు జాగ్రత్త పడతారు. కాబట్టి మీరు కొనుక్కొని తెచ్చుకున్నట్లే. మీ జాతకం ప్రకారం గత కొంతకాలం నుంచి శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎంత నలిగిపోతున్నారు, ఎంత మానసిక ఒత్తిడితో గురవుతున్నారు. కుటుంబ సమస్యలతో కావచ్చు, ఆర్థిక సమస్యలతో కావచ్చు, కొన్ని పనుల్లో అడ్డంకులు రావడం కావచ్చు, ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక నుంచి ఇబ్బంది పడకూడదు. అంటే అసలు మీ ఈ ఇబ్బందులన్నిటికీ కారణం కూడా మీరు వెళ్ళినటువంటి ప్రదేశాలు, ఆల్రెడీ గతంలో వెళ్ళినటువంటి ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మీ జీవితానికి చాలా ఉపయోగపడే వీడియో అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వెళ్ళకూడని ప్రదేశాలు, ముఖ్యంగా అస్సలు మే నెలలో అయితే మాత్రం అస్సలు వెళ్ళొద్దనమాట. ఆ ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీకు మీ చుట్టుపక్కల ఇళ్ళ పక్కల కావచ్చు, లేదా మీ బంధువుల్లో కావచ్చు, లేదా రక్త సంబంధికుల్లో కావచ్చు, లేదా దూరపు చుట్టరికము, స్నేహితులు, ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇలాంటి వాటిల్లో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి చాలా బాధల్లో ఉండి కనిపిస్తూ ఉంటారనమాట. అంటే వారి లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా అంతా నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది. అంటే వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ జన్మలో చేసినటువంటి కర్మలో, పాపమో, లేకపోతే ఏ జన్మలో చేసినా తెలిసి తెలియని తప్పులు చేసుకున్నారో, ఏది ఏమైనా కానివ్వండి, పాపం అది వాళ్ళ కర్మ. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఒక్కరైనా ఉండుంటారు. అది ఎవరు ఏంటనేది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, లేకపోతే భార్యాభర్తలు సరిగ్గా ఉండకపోవడం, లేకపోతే విడిపోయి ఉండడం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం కావచ్చు, లేదా కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలతో, మనస్పర్ధలతో మానసికంగా కృంగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట.
అలాంటి వాళ్ళ దగ్గరికి మీరేంటంటే కాసేపు వాళ్ళతో మాట్లాడదాంలే చేద్దాంలే అని చెప్పేసేసి వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో. అంటే మంచి వాళ్ళే, వాళ్ళని చెడ్డ వాళ్ళని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళే అయి ఉంటారు. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడు కూడా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎప్పుడు ఒక నిరాశతో, ఒక నిస్పృహతో ఉంటాయన్నమాట. వాళ్ళ మాటలంతా కూడా నెగిటివ్గా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు కొంతమందిని చూసినట్లయితే చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడి కాస్త కోస్త ఉన్న జీవితాన్ని కూడా నరకం చేసుకుంటూ ఉంటారు. కొంతమందిని చూసినట్లయితే చూడండి, వాళ్ళు భయంకరమైన కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మనం మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా తగ్గి మనం కూడా సంతోషంగా మారిపోతూ ఉంటాం. కానీ ఇట్లా ఎవరైతే ఈ నెగిటివ్ వ్యక్తులు ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు కానీ, వీళ్ళతో మాట్లాడినప్పుడు కానివ్వండి, అది ఫోన్లోనైనా కానివ్వండి, మాట్లాడినప్పుడు ఏంటంటే మనకు ఉన్నటువంటి మైండ్ కాస్త పోయి మనం కూడా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇట్లా నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూతో ఎవరైతే ఉన్నారో దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అలాంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. వాళ్ళ ఇంటికి గడప కూడా తొక్కద్దు. వాళ్ళకు ఫోన్లు కూడా చేయొద్దు. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అన్నా కానివ్వండి. అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ఏమోలే, ఉందిలే, ఏందోలే, మా కర్మ, మా టైం బాగోలేదు, మా జీవితాలు ఎలా పాడైపోయినాయి, ఏంటోలే బ్రతుకుతున్నాం, అది ఇది అని చెప్పేసి ఇలాంటి ఇదిలో మాట్లాడుతూ ఉంటారనమాట. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అలా ఎక్కువగా అశాంతితోటి, దుఃఖంతో ఇట్లాంటి వాటితో వాళ్ళు నిండిపోయి ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడొద్దు. ముఖ్యంగా ఈ యొక్క 48 రోజుల్లో మనం చెప్పుకునేటువంటి తారీఖుల్లో దయచేసి వాళ్ళకు దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో మాట్లాడితే మీరు కూడా అలాగే మారిపోయి మీరు కూడా నెగిటివ్గా ఆలోచించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్లకు బాధలున్నాయి, దాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడొచ్చు, కానీ అదంతా కూడా ఆ ప్రభావం మన మీద ఎక్కువగా పడే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా కాస్త నవ్వుతూ సరదాగా ఉండే వాళ్ళతో, సంతోషంగా ఉండే వాళ్ళతో, ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఉండే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం అనేది కలిగే జీవితం మీద ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి అలాంటి నెగిటివ్ మనుషులు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు జీవితం మీద ఆశ కోల్పోయి భయాలు, దుఃఖాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే దయచేసి అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు. ప్రాణ స్నేహితులైనా, దగ్గర వాళ్ళైనా అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. ప్రదేశాల్లో ఇది మొట్టమొదటి ప్రదేశం. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ యొక్క మే నెలలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే కాస్త ఫ్రెండ్స్ రమ్మన్నారు, బాగా స్నేహితులు, దగ్గర వాళ్ళు రమ్మన్నారు, కాస్త సరదాగా ఎక్కడన్నా అంటే నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్దాం, అక్కడ బాగా చల్లగా ఉంటుంది. సరదాగా అంటే ఇప్పుడు ఈ నెలలో ఏంటంటే సెలవులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక చోట ఉండి కాస్త ఈ నలుగురు స్నేహితులు ఏంటంటే మాట్లాడుకొని, ఫోన్లో ఆడుకొని ఇట్లాగా మనం పలానా చోటుకి వెళ్దాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తాం, ఇప్పుడు మనకి చక్కగా సెలవులు వచ్చాయి, కాస్త ఆ ప్రదేశానికి వెళ్తే చల్లగా ఉంటుంది, అక్కడ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశం చాలామంది వెళ్తూ ఉంటారు కూడా, ఇట్లా వెళ్దాం, మేము వస్తాం, మీరు కూడా రండి అని చెప్పేసేసి ఇట్లా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ వేడిని తట్టుకోలేక కాస్త సరదాగా ఇట్లా వెళ్తే కాస్త మైండ్ ఫ్రెష్ అవుతుంది. అలాగే అంతా కూడా చల్లగా ఉంటుంది. నీళ్ళ ఉన్న ప్రదేశాలు, చెరువులు కానివ్వండి, సరస్సులు కానివ్వండి, ఇలాంటి చోటుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అక్కడికి మీరు ఏంటంటే అట్లా వెళ్ళాలి అనే ఆలోచన చేయడం తప్పు కాదు. కానీ మీరు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ సమయాల్లో మాత్రం మీరు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు చల్లదనానికి కావాలి అంటే మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదండి. అలాంటి ఒక మంచి వాతావరణాన్ని మన ఇళ్ళ దగ్గర కూడా సృష్టించుకోవచ్చు. ఆ ప్రదేశాలకు ఎందుకు వెళ్ళొద్దు అని ఇక్కడ నేను చెప్తున్నానంటే, మీకు అలా నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలు ఏంటంటే వాటి లోతును మనం ఊహించలేం. పైకి నీళ్ళు ఏంటంటే చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని లోపల మనల్ని లాగేసేటటువంటి ఒక దుష్ట శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి. అది మీరు నమ్మలేరు అనమాట. అంటే మనకి ప్రమాదం అనేది ఏ రూపంలో వచ్చి పడుతుందో చెప్పలేం. అక్కడ ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ పాచి పట్టిపోయినటువంటి బండలు, రాళ్ళు ఇలాంటివి ఉంటాయి. ఒక చిన్న కాలు జారి మనం ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మృత్యు ఓడిలోకి వెళ్ళిపోయినట్లే. కాలు జారి పడ్డామంటే మృత్యు ఓడిలోకి మనం పోయినట్లే. కనీసం ఎవరినైనా కేక్ వేసి మనల్ని కాపాడమని పిలిచే అవకాశం కూడా అక్కడ మనకు దొరకదు. ఎందుకంటే రాహుకేతువులు అట్లా ఆకర్షించేస్తూ ఉంటారు. రాహుకేతువులకి ఏంటంటే ఇలాంటివంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు ఆ మృత్యు ఓడిలోకి మీరు వెళ్తున్నట్లుగానే అక్కడ మీకు లెక్క అనమాట. అలా జరుగుతుందని గ్యారంటీ ఏముంది అని అంటే జరగదని ఏమన్నా గ్యారంటీ ఉందా?
ఒక్కసారి అది కూడా మీరు ఆలోచించండి. కాబట్టి అది మనకు ప్రమాదం అనేది ఒక కాలు జారి ఆ రూపంలో పడిపోవచ్చు. లేకపోతే ఆ నీటి యొక్క లోతు వీటి యొక్క లోతుని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కొంచెమే లోతు ఉందిలే అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు. కొంచెం ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా మనం వెళ్దాం, కొంచెం అంత లోతు ఉండదులే అని చెప్పేసేసి అట్లా నడుచుకుని వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఊహించని ప్రమాదం అనేది అక్కడే ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, అది వాళ్ళ అదృష్టం. కానీ మీరు పొరపాటుగా కూడా లోతు తక్కువగా ఉందనుకుంటే గబక్కన మీరు అడుగు వేసిన దగ్గర విపరీతమైనటువంటి లోతు ఉండొచ్చు. అక్కడే గుండాలు, సుడిగుండాలు ఉండొచ్చు. అందులో మీరు చిక్కుకుపోవచ్చు, పడిపోవచ్చు. ఒక్కసారి కనుక అలాంటి ప్రమాదం ఏది జరిగినా కూడా మళ్ళీ వెనక్కి తిరగడానికి అవకాశం అనేది ఉండదు. ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే అనమాట. కాబట్టి ఇలాంటి నీరు ఉన్నటువంటి ప్రదేశాలకు మీరు పొరపాటున కూడా వెళ్ళదు. వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మీరు అలాంటి వాతావరణం, చల్లటి వాతావరణం కావాలి అనుకుంటే ఇంట్లోనే చక్కగా పచ్చటి మొక్కల దగ్గర కానివ్వండి, ప్రశాంతంగా అలాంటి వాతావరణాలు మీరు సృష్టించుకోండి. నీటిని చక్కగా డబ్బాలో కానీ అలాంటి వాటిలో పోసుకుని అక్కడ కాస్త నీటితో ప్రశాంతంగా గడపడం, నీటితో ఆడుకోవడం మనకి మనసు అనేది ఉండాలి. కానీ మనం ఇళ్లలో కూడా చాలా దారులు వెతుక్కోవచ్చండి సంతోషంగా బ్రతకడం కోసం. అక్కడికి ఇక్కడికి వెళ్ళి ₹1 డబ్బు ఖర్చు చేసుకున్నది ఏముందిలే అని అనుకుంటాం. ఎందుకంటే కష్టపడేది సుఖపడడానికి. కానీ ప్రాణాలకు గాలిలో కలిసిపోయిన తర్వాత ఈ సంపాదనలు ఎందుకు, ఇవన్నీ దేనికి? మన ప్రాణం కన్నా కూడా ముఖ్యమైనది ఏది ఉండదు కదా. ఇలాంటి వాటిల్లోనే చాలామంది పొరపాట్లు చేసి ఎంతమందో వాళ్ళ నిండు నూరిల జీవితాన్ని చిన్న వయసులో ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి చోట్లకు వెళ్ళద్దు. ఈతలు వేయడానికి అని, లేకపోతే ఇట్లా ప్రశాంతంగా అక్కడ ఆడుకుందాం, స్నానాలు చేద్దాం, దయచేసి ఇలాంటి చోట్లకు మీరు వెళ్ళొద్దు. జాగ్రత్త తప్పనిసరి. ఇది 2వ ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇక 3వ ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే, మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చోటుకి వెళ్ళొద్దు. అలాగే వీటితో పాటుగా మంత్రతంత్ర పూజలు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే పూజలు చేయడం, వాళ్ళు వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళు ఇట్లా అయిపోవాలి అని చెప్పేసేసి పగతో అసూయతో తోటి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలని చెప్పి చెడు పూజలు, చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఉన్న చోటికి, అలాగే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూడలేక ఇట్లా రకరకాలుగా ఏడుస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ జోలికి పొరపాటును కూడా వెళ్ళొద్దు. వాళ్ళ ఇళ్ళ యొక్క గడపలు కూడా మీరు తొక్కద్దు. ఈ మంత్రతంత్ర ప్రయోగాలు, చెడు పూజలు చేసే వాళ్ళ ఇళ్లకు వెళ్తే ఏంటంటే, అలాంటి చోట్లకు వెళ్తే ఫస్ట్ ఆ నెగిటివిటీ అనేది మిమ్మల్ని చుట్టే అవకాశం అనేది ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు. కాస్త వాళ్ళ కళ్ళల్లో ఒక రకంగా పడ్డోళ్ళని ఎవరినైనా వాళ్ళు ఇది చేయొచ్చు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రదేశాలకు పొరపాటును కూడా వెళ్ళద్దు. అలాంటి వాళ్ళ ప్రదేశానికి వెళ్తే మాత్రం అందులో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట శక్తులు, ఈ ఆత్మలు ఇవన్నీ కూడా మనల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళద్దు. వీటితో పాటుగా కాస్త ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఈ రూట్లో నుంచి వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి 4 దిక్కులు కలిసే రోడ్లలోకి వెళ్తాం. లేకపోతే కొంచెం శ్మశానాలు ఉన్నటువంటి అటువైపుకి వెళ్తాం. ఇట్లాంటి చోట్ల కూడా అటు నుంచి మీరు కారులో కానివ్వండి, బళ్ళ మీద కానివ్వండి ప్రయాణాలు అనేవి చేయొద్దు. ఎందుకంటే మీరు మీ పనుల మీద మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కావచ్చు, లేదా అర్ధరాత్రి 12 గంటలు కావచ్చు, మీరు కొన్నిసార్లు ఇళ్ళకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అట్లా సమయాల్లో తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయాల్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆత్మలు, ప్రేతాత్మలు, దుష్టశక్తులు ఇలాంటివన్నీ కూడా ఆ సమయాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అవి మీకు ఏదో ఒక గాలి, ధూళి రూపంలో పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు. అలాంటి చోట్లకు పొరపాటున కూడా వెళ్ళదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్లు మీ మీద పడి మాటలు, ఒక చోట వాళ్ళ మాటలు, వాళ్ళ బుద్ధులు అనేవి బయట పడేసుకుంటూ ఉంటారు ఏదో ఒక రూపంలో. అంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు బాధపడడం, మీరు బాధపడుతున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండడం, ఇలాంటివి కొన్ని మన మనసుకు అర్థమవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ ఇళ్ళ గడపలు కూడా తొక్కద్దు. వాళ్ళ చేత్తో కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దు. అంటే టీ, కాఫీలు తాగడం, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి మంచినీళ్ళు తాగడం ఇలాంటివి కూడా చేయొద్దు. వాళ్ళ చేత్తో వచ్చినటువంటి మంచినీరు త్రాగినా కూడా ఆ యొక్క ఏడుపులను మనం స్వీకరించినట్లే. అంటే ఆ కళ్ళతో చూసేటటువంటి చూపు ఉంటుంది చూడండి, మనము మనసు లోతుల్లో నుంచి వచ్చేటటువంటి ఆ విషయం అంతా కూడా ఆ కళ్ళల్లో ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళ చేతులతో ఇచ్చినటువంటి నీరు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, వారి చేత్తో పెట్టినటువంటి భోజనం తిన్నా కూడా దరిద్రం అనేది మొదలవుతుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళద్దు. మొహమాటం అనేది పడద్దు. అలాంటి వాళ్లకు దూరంగా ఉండండి. వాళ్ళ చేత్తో ఏమి ఇచ్చినా కూడా తినొద్దు, తాగొద్దు. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కుదిరితే అలాంటి వాళ్ళను పూర్తిగా వదిలేసే ప్రయత్నం అయితే చేయండి. లేదు తప్పదు అనుకుంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఇలా
మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోండి. మనం చెప్పినటువంటి 3 ప్రదేశాలైతే ఇవేనండి. మీరు మనం చెప్పిన ఈ రోజుల్లోనే కాదు, ఈ యొక్క మే నెల మొత్తం కూడా అక్కడికి మీరు వెళ్ళొద్దు. ఇది మీరు జాగ్రత్త తప్పనిసరిగా తీసుకొని వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. మరి వెళ్ళాల్సిన ప్రదేశాలు ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్తే మీకు బాగా కలిసి వస్తుంది. శివాలయం అంటే పురాతన శివాలయాలు ఉంటాయి కదండి, అలాంటి చోట్ల చాలా చల్లగా ఉంటుంది. అక్కడ శివలింగానికి చక్కగా ఒక బిందెడు నీటితో అభిషేకం అభిషేకం చేస్తే శివుడు ఎంతగా సంతోషిస్తాడో, అలాగే మన మనసులు కూడా అంతే చల్లబడతాయన్నమాట. ఎండాకాలం పురాతన శివాలయాలకు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. పేద విద్యార్థులు కానివ్వండి, అనాథ ఆశ్రమాలు, వృద్ధ ఆశ్రమాలు ఉంటే వాళ్ళకి ఏదైనా పాలు, పండ్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూస్లు ఇలాంటివి ఇచ్చి ఎండాకాలంలో వాళ్ళకి సహాయం చేస్తే దానివల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. గోవుకు ఆహారంగా పచ్చిగడ్డి తినిపించడం, గోపూజ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.